శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 22, 23, 24వ శ్లోకములు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా నిన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ప్రాతగుడ్డలను వదిలి వేరే క్రొత్త వాటిని గ్రహించుచున్నట్లు దేహమునందుండి జీవుడు జీర్ణ శరీరములను వదిలి ఆయా క్రొత్త దేహములను పొందుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు నరకలేవు, అగ్ని దహించలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింప చేయజాలదు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. అది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, సనాతనమునైయున్నది.